మన పిల్లల్ని పెంచేటప్పుడు ఆత్మీయ వాతావరణంలో పెంచితే అది వారికి రానున్న దినాల్లో వారి ఎదుగుదలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అల్లరి చిల్లరగా పెంచితే అల్లరి చిల్లరగా తయారైపోయి 10వ తరగతి చదివే పిల్లోడు 18 కత్తిపోట్లతోటి ఒక పాపని క్రూరాతి క్రూరంగా పొడిచి ఆ కత్తిని ఆ బట్టల్ని తీసుకొచ్చి ఎక్కడో అటక మీద దాచిపెట్టేసి ఏం తెలియనట్టుగా 4 రోజుల పాటు స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అంటే 10th క్లాస్లోనే ఎంత పరిపక్వత కనపడుతున్నది. జాగ్రత్తగా గమనించాలి. మనం ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా పెంచాలి. జాగ్రత్త కలిగి మన పిల్లల్ని మనం పెంచకపోతే గనక రేపటి దినాన వాళ్ళు ప్రయోజకులు కారు కదా, లోకానికి చేదుగా మిగిలిపోతూ ఉంటారు, కుటుంబానికి చేదైన వారిగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.